మనకి ఫ్రైడే ఏం జరిగిందో చూపిస్తుంటారు నిన్న సాటర్డే ఎపిసోడ్లో. అండ్ మీకందరికీ ఎంతమందికి అది చాలా ఫన్నీ కాదు, చాలా చిరాకు అనిపించింది, అసలు అప్రోప్రియేట్ అనిపించలేదు, నచ్చలేదు, కామెంట్ చేయండి. అది భరణి అండ్ దివ్య వాళ్ళు ప్యాచప్, వాళ్ళు మాట్లాడుకునే విధానం. అండ్ భరణి చాలా తొందరగానే క్షమించేశాడు అండ్ తొందరగానే ఒప్పేసుకున్నాడు. భరణి అడుగుతాడు, భరణి స్టార్ట్ చేస్తాడు, నాతో ఒక మాట మాట్లాడాల్సింది అంటే దివ్య అంటది, మీరు అక్కడ ఉన్నారా చెప్పడానికి? అండ్ తను సారీ చెప్పానంటుంది, అయినా అంత గట్టిగా చెప్పకుండా ఉండాల్సినట్టు భరణి అక్కడ చెప్తుంది కదా తను, మీరెందుకు స్టాండ్ తీసుకోవట్లేదని. అండ్ తను రాత్రంతా తను చాలా ఏడ్చింది అనేసి, లైక్ తనూజ అందుకే తన గురించి ఆలోచించాల్సి ఉంది అని అంటే, అప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానని నా దగ్గరికి మీరు రాలేదా, నన్ను చూడటానికి మీరు రాలేదని అడుగుతుంది. భరణి అంటాడు, దిస్ థింగ్ కూడా నేను కాలేదు, నువ్వు నీ ప్లేస్ ఏంటో నీ ప్లేస్ ఏంటో ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ నువ్వే నాకు ఎక్కువ అండ్ అని చెప్తాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలని చెప్తాడు. అండ్ ఇది డెఫినెట్లీ టెలికాస్ట్ చేస్తారు. ఐ థింక్ తనుజకు వేసి చూపిస్తారు. తనుజకున్న పొరలు మాయలు ఏమన్నా ఉంటే, ఏమన్నా మిస్కన్సెప్షన్ లైక్ రాంగ్గా ఏమన్నా ఇంకా కొంచెం ఆ రిలేషన్ మీద ఏమైనా హోప్ ఉంటే ఇప్పటికీ ఏమైతే తెలిస్తే వదిలేస్తుంది, డెఫినెట్గా వదిలేస్తుంది. అండ్ ఇక్కడే కాకుండా బయట కూడా మీరు నాకు ఎప్పటికీ ఇదిగా ఉంటారు, క్లోజ్గానే ఉంటారు అని దివ్య చెప్తుంది. అండ్ నేను వెళ్ళిపోతాను, నేను సర్దుకుంటానని భరణి అంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళరని దివ్య అంటుంది. అసలు ఇందులో చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించలేదు నాకు అంతగా. ఇది నచ్చలేదు. భరణి కొంచెం స్టాండ్ తీసుకొని స్ట్రాంగ్గా ఉండి దివ్యకి అక్కడ చెప్పాల్సింది. తన గేమ్, తన మాస్టర్ ప్లాన్ తనకుంది దివ్యకి. బట్ ఒకసారి ఒక మాట ఇచ్చినాక తను తప్పటం అది తప్పు అనిపిస్తుంది. అక్కడ దివ్య చేసిన పని ఏంటంటే, లేదు నేను ఎవరిని తీస్తాను ఆ క్షణంలో అని ఎవరికి ఆమె మాట ఇవ్వకుండా ఉంటే అది వేరే థింగ్. బట్ ఒకసారి మాట ఇచ్చి ఒప్పుకొని కళ్యాణ్ ఆ చైర్ ఇచ్చి అండ్ ఇక్కడ నేను తీయనని తనుజాకి డైరెక్ట్గా చెప్పి ఇదంతా చేయటం దివ్య తప్పు. అండ్ భరణి మళ్ళా వచ్చేసి ఆమెతో ప్యాచప్ అయ్యి మళ్ళీ కూర్చొని మాట్లాడటం అండ్ అందరికంటే నువ్వే ఎక్కువ అనటం నచ్చలేదు, అసలు నచ్చలేదు.